వెల్కమ్ టు పిఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రౌడీయిజం చేస్తే సహించం, ప్రజలకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు. గ్యాంగ్ వార్లను పూర్తిగా అరికట్టామని సీఎం చంద్రబాబు వెల్లడి. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు హెచ్చరిక. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని సీఎం చంద్రబాబు. రేవంత్ సోదరుడికి భూమి కట్టబెట్టారంటూ బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు. రావిర్యాల భూమి వ్యవహారంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్. షెల్ కంపెనీ పేరుతో భూమి లావాదేవీలు జరిగాయంటూ బీఆర్ఎస్ నేతల ఆరోపణ. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరవేయాలని బండి సంజయ్ పిలుపు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బండి సంజయ్ విజ్ఞప్తి. దేశ ఐక్యతకు త్రివర్ణ పతాకం ప్రతీక అని పేర్కొన్న బండి సంజయ్. బద్వేల్లో డీఎస్సీపై వైసీపీ భారీ ర్యాలీ. పోలీసులతో తీవ్ర ఉద్రిక్తత. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలని వైసీపీ నేతల డిమాండ్. డీఎస్సీ వివాదంపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్లో గ్యాంగ్ వార్లు, రౌడీయిజాన్ని పూర్తిగా అరికట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో గతంలో ఉన్న గ్యాంగ్ రాజకీయాలకు అడ్డుకట్ట వేశామని చెప్పారు. రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. తాను రౌడీయిజానికి పాల్పడే వ్యక్తిని కాదని, అయితే రౌడీ మూకలకు మాత్రం పీడకలగా ఉంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులకు కూడా మాజీ సీఎం జగన్ రెడ్డి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. తన ప్రభుత్వ హయాంలో నిర్మించిన మౌలిక వసతులను గత ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటోందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి ఆ పార్టీకి అభివృద్ధి కంటే విధ్వంసమే ముఖ్యమని విమర్శించారు. గొడ్డలి పార్టీ అంటూ ప్రతిపక్షంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే శాంతి భద్రతలు కీలకమని అన్నారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. 30,000 ఇస్తే మనం 4,000 కాడికి 48,000 రూపాయలు ఇస్తున్నాము. 18,000 రూపాయలు ప్రభుత్వం కంటే సంవత్సరానికి ఎక్కువ ఇస్తామని చెప్పేసి మనం చేస్తాను నేను. అదేవిధంగా ఆ గొడ్డల పార్టీ మాట తప్పి మడమ తిప్పి అందరికీ అమ్మ ఒడిస్తానన్న ఆ పార్టీ ఆఖరికి చేతులు ఎత్తేసి కేవలం ఒక పిల్లవాడికి మాత్రమే ఇచ్చారు. ఆ పథకం కింద మనం మరో 13,000 రూపాయలు అదనంగా ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఈ విధంగా 37,000 రూపాయలు మరి గత ప్రభుత్వం కంటే సంవత్సరానికి మనం ప్రతి పేదవాళ్ళకి కూడా ఇస్తున్న విషయాన్ని మనందరం కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాదు మరి గత 151 సీట్లతో వైఎస్ఆర్సీపీకి అధికారం ఇస్తే ఏం చేశారో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తిగా నాశనం చేసేసారని చెప్పేసి మీ అందరికీ శవనంగా మనం చేస్తాను. అంతేకాదు మన పిల్లలకి భవిష్యత్తుకి మన పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే పెద్ద ఫ్యాక్టరీలన్నింటినీ కూడా బెదిరించి వారి కమిషన్లకి భయపడి ఈ రాష్ట్రాన్ని నుంచి పారిపోతే మన చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఇస్తే నా బాధ్యత అయిపోలేదు. తల్లికి వందనం ద్వారా చదువుకున్న ప్రతి పిల్లవాడికి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో కల్పించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి గూగుల్ కానివ్వండి, ఆర్సిలర్ మిట్టల్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇటువంటి అనేక 10.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. కానీ గత ప్రభుత్వం ఈరోజు ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన గొడ్డల పార్టీ ఈరోజు రాష్ట్రంలో రౌడీయిజాన్ని, గంజాయి బ్యాచ్ల్ని మరి ఎంకరేజ్ చేసి ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య తగాదాలు పెట్టి ఒక విధ్వంసపూరితమైన వాతావరణాన్ని తీసుకొస్తారని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాను. ఈరోజు గొడ్డల పార్టీ ఒకటి ఆలోచన చేస్తుంది. ఎవరిని చంపినా కేసులు ఉండకూడదు, ఎవరిని కిడ్నాప్ చేసినా కేసులు ఉండకూడదు, ఏం చేసినా కేసులు ఉండకూడదు అంటున్నారు. ఒకవేళ చట్ట ప్రకారం మొన్న చూసాం మన పలాసలో ఒక పేద గొర్రెల కాపరిని చంపేస్తే మరణానికి కారణమైన ఆ పార్టీ నాయకుడిని సాక్ష్యాలు తారుమారు చేస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే వారు జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ పెట్టుకుని వెళ్ళి వారికి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసి 18 సంవత్సరాలే కదా ఆ బిడ్డోడికి మరి ఏం చేయొద్దని చెప్పేసి చెప్తారు. కానీ పేదవాడికి 44 సంవత్సరాలు వచ్చింది. తెలంగాణలో సైబర్ మోసాలు భారీగా పెరుగుతున్నాయని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ మోసగాళ్లు ఏకంగా 1,700 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు తెలిపారు.
బాధితులు మోసపోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో డబ్బును రికవరీ చేసే అవకాశాలు తగ్గిపోతున్నాయని చెప్పారు. ముఖ్యంగా అధిక లాభాలు వస్తాయని నమ్మించి చేసే పెట్టుబడి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింకులు, యాప్లు, పెట్టుబడి ఆఫర్లను నమ్మవద్దని హెచ్చరించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు ఎవరికి ఇవ్వకూడదని సూచించారు. సైబర్ మోసం జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే డబ్బును నిలిపివేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ అద్భుతమైన పనితీరు కనిపిస్తోందని డీజీపీ పేర్కొన్నారు. ఫీజు వసూలు చేసి పిల్లలకు చదువు చెప్పడమే కాదు, మాకు చాలా కేసెస్ లో దాదాపు గత సంవత్సరం 875 మంది స్టూడెంట్స్ ని ఈగల్ ద్వారా వాళ్ళు పట్టుకోవడం జరిగింది, అంటే కన్జ్యూమ్ చేసేవాళ్ళు. కానీ ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు, రిపోర్ట్ కూడా చేయలేదు. హైదరాబాద్ లోని మాణికేశ్వరి నగర్ వాసులు ఉస్మానియా యూనివర్సిటీలోకి ప్రవేశానికి అనుమతి ఇవ్వడం లేదంటూ నిరసన చేపట్టారు. బోనాల పండుగ అనంతరం వనభోజనాల కోసం ఓయూ పరిసర ప్రాంతాలకు వెళ్లడం తమకు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయమని స్థానికులు తెలిపారు. అయితే ఈసారి యూనివర్సిటీ పరిసరాల్లోకి ప్రశ్నించేందుకు అనుమతి నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పూర్వీకులు ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటుకు భూములు దానం చేశారని స్థానికులు ఆరోపించారు. తమకు ఓయూ పరిసరాల్లోకి వెళ్లే హక్కు ఉందని, గేట్లు తెరవాలని డిమాండ్ చేశారు. వనభోజనాల సంప్రదాయాన్ని కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఏసీపీ జగన్ స్థానికులతో మాట్లాడి శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పిల్లలతో గొడవ పడ్డారు కాబట్టి ఈసీ గారే గానీ రిజిస్టర్ గారే గానీ అక్కడ బ్యాన్ చేశారు. యాక్చువల్గా కూడా బయట వాళ్ళు వచ్చి తాగి అవన్నీ చేస్తున్నారని చెప్పే ఉద్దేశంతో చేశారు. అది ఒక మాణికేశ్వర నగర్ వాళ్ళ ఉద్దేశంలో కాదు, అది అందరి గురించి కూడా అది చేసిండ్రు. సో ఈ రోజు ఈసీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, రిజిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసినాం. మన అక్కడ కొద్దిగా మన ల్యాండ్స్కేప్ గార్డెన్ లో కనీసం ఒక ప్లేస్ ఇవ్వండి సార్. వాళ్ళు అక్కడనే కూర్చొని తిని వాళ్ళు ప్రశాంతంగా ఉండి మళ్ళీ క్లీన్ చేసుకుని వాళ్ళే దాన్ని క్లీన్ చేసుకొని పోతామని అంటే మనలతో ఇప్పుడు వచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా మాట ఇచ్చినారు. వాళ్ళతో కూడా పెద్దవాళ్ళతో ఒకటి మాట్లాడి మళ్ళీ పంపించడం జరుగుతుంది. జిల్లా రావిర్యాలలో 100 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని కేవలం 7 కోట్ల రూపాయలకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత తమ్ముడు అనుముల కొండలరెడ్డికి కట్టబెట్టారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్ నేత క్రిషాంగ్ ఈ మేరకు తీవ్ర విమర్శలు చేశారు. ₹1,00,000 కూడా విలువ చేయమని సెల్ కంపెనీ పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తెలంగాణ ప్రజల ఆస్తులను కుటుంబ సభ్యులు అనుచరులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. భూమి లావాదేవీల్లో నల్లధనం చేతులు మారిందని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. అధికారాన్ని ఉపయోగించుకుని సొంత కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి విలువ, విక్రయ ధర, కంపెనీ వివరాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. ఆరోపణలు వాస్తవమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. జూన్ 2025 ₹3,707 టెసరాక్ట్ అడ్వాన్స్ ప్రైవేట్ సిస్టమ్స్ లిమిటెడ్ కి ఈ యొక్క భూమి కానీ నడుస్తున్నదేమో దాన్ని చూసుకుంటే సుమారు 5-6 కోట్లలో 7 కోట్లలో ఇచ్చేసారు. 100 కోట్ల భూమి. ఇది కేవలం భూమి విలువ కాదు. ఇది ఒకటేమో ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ అంట, ఇంకొకటేమో ఈ యొక్క డొల్లా కంపెనీని, షెల్ కంపెనీని అడ్డం పెట్టుకొని అమెరికా వాళ్ళని కూడా మోసం చేస్తూ అమెరికా వాళ్ళతోని సమావేశాలు పెడతాడంట. సూటు బూట్ వేయగానే అనుముల కొండలరెడ్డి గారు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ యొక్క ఎక్స్పర్ట్ అయిపోయారంట. వారు సూట్ వేయగానే అది ఇంట్లోకి వెళ్ళి నడుస్తున్నదంట. ముఖ్యమంత్రి గారు సొంతంగా వాళ్ళ తమ్మునికే భూమిని కట్టబెట్టిర్రు. గతంలో స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు ఒక సినిమా చేసినప్పుడు, బ్రహ్మరిషి సినిమా చేసినప్పుడు వారి మీద కేసు వేసారు. ఆ కేసు వేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా కోర్టులు ఏం చెప్పినాయంటే, ముఖ్యమంత్రిగా ఉండి మీరు సినిమాలు చేయడము, ఇట్లా ఆర్థిక లావాదేవీలు చేయడము ఇది కరెక్ట్ కాదు అని చర్చ ఇవన్నీ జరిగినాయి. చరిత్రలో ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి అందరూ. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వారి అధికారాన్ని, ప్రధానమంత్రిగా వారి కార్యాలయాన్ని అధికార దుర్వినియోగం చేసినని ఆనాడు అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ గారిని బర్తరఫ్ చేశారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో తన ఆఫీస్ ని మిస్యూజ్ చేసిందని. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మిస్యూజ్ కాదు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని తను ప్రమాణం చేసింది ఎలాంటి పక్షపాతం లేకుండా నేను వివరిస్తా అని. కానీ వల్ల అన్నదమ్ములకు భూములు రాసియాలే, షెల్ కంపెనీలు మొదలు పెట్టాలి, వాళ్లకు కోట్ల రూపాయల భూములు అప్పచెప్పాలని వ్యాపారం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇలా నేరుగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ఇందులో విచారణ అడగడానికి ఏం లేదుగా. ఇది ఓపెన్ అండ్ షట్ కేస్. ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. ఇదొక షెల్ కంపెనీ. ఆ కంపెనీకి ఎంప్లాయీస్ కూడా లేరు.
నిన్న ఈ కంపెనీలో ఒక కాంగ్రెస్ లీడర్ చోటా మోటా లీడరు, ఆయన డైరెక్టర్ కూడా కేటీఆర్ గారికి ట్వీట్ పెడతాడు, మాది స్టార్టప్ కంపెనీ అంట. స్టార్టప్ కంపెనీ అయితే ఎక్కడ ఉండాలి? స్టార్టప్ కంపెనీ ఒక ఐటీ పార్క్లను, ఒక ఇన్క్యుబేటర్లను, లేకపోతే టీ హబ్లను అక్కడ పెట్టుకుంటారు. ఇంట్లో పెట్టుకుంటారా స్టార్టప్ కంపెనీ? గిడ పెట్టుకుంటారా స్టార్టప్ కంపెనీ? మీరు దీని మీద స్పష్టంగా ఉన్నది. ఎవరన్నా కూడా వెళ్ళి దయచేసి ఇవన్నీ ఫొటోస్ మీకు ఇస్తాం, జీపీఎస్ లొకేషన్స్ తో సహా ఇస్తాం, ఎవరన్నా విచారణ చేపట్టవచ్చు. ముఖ్యమంత్రి గారే ఇవాళ కూర్చొని వాళ్ళ అన్నదమ్ములకు వాళ్ళ అంచర్లకు భూములు ఇచ్చేస్తే ఆ భూభారతి యాక్సెస్ లేదు. ఇవాళ 4th సిటీలో ఎన్ని భూములు ఇచ్చేసారో ఎవరికీ తెలియదు. ముఖ్యమంత్రి గారు తప్పుకుంటేనే నిష్పాక్షికంగా విచారణ జరుగుతుంది. తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశం అధికార ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధానికి దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తామే అందిస్తున్నామని చెప్పడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఇల్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించడమని పేర్కొన్నారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగానే ప్రస్తుత ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేయలేకపోతుందని వ్యాఖ్యానించారు. దీనిపై కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. అప్పుల పేరుతో ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. గతంలో నిర్మించిన ఇళ్లను ఇప్పుడు తాను నిర్మించినట్లు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం చెప్పని ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి తీర్చామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది ప్రజల ప్రభుత్వం. మాజీ మంత్రి పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు భారీగా ప్రజలు తరలి రావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎంతకాలం బతికామన్నది కాదని ఎలా బతికామన్నదే ముఖ్యమని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు తరలి వచ్చిన ప్రజలే ఆయన ప్రజా జీవితానికి నిదర్శనమని పేర్కొన్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ 1,00,000కు పైగా మంది దాదాపు 12 గంటల పాటు అక్కడే ఉండి అంతిమయాత్రలో పాల్గొన్నారని కేటీఆర్ తెలిపారు. ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని ఈ భారీ జనసంద్రోహం తెలియజేస్తోందన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజా జీవితంలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయనపై ప్రజలకు ఉన్న అభిమానం, గౌరవం అంతిమయాత్రలో స్పష్టంగా కనిపించిందని చెప్పారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేటలోని మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతామని కేటీఆర్ ప్రకటించారు. ఆయన సేవలను చిరస్థాయిగా గుర్తుంచుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక్కడ మనిషి మరణించిన తర్వాతనే తెలుస్తుంది ఆయన గురించి ప్రజలు ఏమనుకున్నారనేది. గెలిచింది ఒక్కసారే కావచ్చు, కానీ జనం గుండెల్లో నిలిచిపోయిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. అందుకే మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా. ఆ తర్వాత ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో ఆ మెడికల్ కాలేజ్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా పెడతాం. పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు నర్సంపేటలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, భవిష్యత్తులో ప్రతి తరము గుర్తుపెట్టుకునే విధంగా వారికి ఘనంగా నివాళి అర్పిద్దాం. 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను సీఎం పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు. తారా డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్ తో పాటు అంబేద్కర్ స్టేడియంలోని సభా స్థలాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. అంబేద్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. సుమారు 50,000 మందితో సభ నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో అరకొరగా మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారని జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పెద్ద సంఖ్యలో స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,05,00,000 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని తెలిపారు.
హలో కమిషనర్ గారు, ఈ పాయింట్ ఒక టేప్ ఉంది కదా, ఒకసారి టేప్ చేసి మ్యాక్సిమం ఇన్ఫెక్ట్ లెవెల్ 1995 ఇది ఇక్కడ ప్లాన్ ఏం చేస్తున్నా ఈ క్రియేట్ ఏమైనా ఈ ఏరియాలో గట్టిగా ఎగ్జాక్ట్ టేప్ అండ్ మా పిసిసి ప్రెసిడెంట్ అండ్ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారు, దామోదర్ గారు, మా జిల్లా పరంగా సరే శాఖ పరంగా ఉత్తమ్ రెడ్డి గారు, సీఎం గారిది వారు చేసే ఈ యొక్క అంటే రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మాట, రాహుల్ గారు వాగ్దానం ఇచ్చిన మాట తెలంగాణ ప్రజలకు, ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే గారు కూడా వారు ఇదంతా అంటే వాస్తవాన్ని కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇది ఆశించదగ్గ విషయం ఇదంతా. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత గత ప్రభుత్వంలో ఈ తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సరిగ్గా జరగలేకపోయింది. కానీ ఎట్ ఎ టైం 1,05,00,000 మందికి లాంచింగ్ కార్యక్రమం సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అండ్ ఉత్తమ్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్గా ఇక్కడ లాంచింగ్ చేయడం అనేది విశేషం. అందుకే మేము కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతాం. పార్టీ పరంగా గవర్నమెంట్ పరంగా వాళ్ళ అధికారులు చూసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా మేము కూడా చాలా పెద్ద ఎత్తున వారికి అంటే టైం కూడా షార్ట్ ఉంది. అంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ రెడ్డి గారు చెప్పారు అంటే మాకు ఇచ్చినది 2 గంటలే. ఈ 2 గంటలలో వారు దిగిన హెలికాప్టర్ దిగి మళ్ళీ అటు ఇటు 1 గంట గంటన్నర టైమే ఉంటుంది. ఈ గంటన్నరలో మరి సభ సక్సెస్ఫుల్గా చేసి పంపాలి. కాబట్టి అలాంటి సంబంధించి పార్టీ పరంగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మేము చేయాల్సిన ఆర్భాటాలు, మేము చేయాల్సిన మొబిలైజేషన్ పార్టీ పరంగా సంగారెడ్డి మట్టుకి అది నేను చూడడం జరుగుతుంది. మొత్తం మీద 1,05,00,000 మంది తెలంగాణ ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం, నిర్ణయము. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అట్లుంటుంది. ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం కమిట్మెంట్ అట్లుంటుంది. కాబట్టి ఆ కమిట్మెంట్లో ఈరోజు గొప్ప నిర్ణయము ఇటు రేవంత్ రెడ్డి గారు అటు ఉత్తమ్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. కాబట్టి ఇది ఈ యొక్క ముఖ్యమంత్రి గారి పర్యటన సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా సంగారెడ్డి నియోజకవర్గం పరంగా సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుందనే విషయాన్ని మీడియా పరంగా తెలియజేస్తున్నాం. ఇంకా మేమైతే సీఎం గారి ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మేము అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే మనకి ఇచ్చింది ఇదేమో స్టేట్ ప్రోగ్రామ్, లాంచింగ్ ప్రోగ్రామ్. ఇది సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చే కార్యక్రమం కాదు. ఇది రాష్ట్ర కార్యక్రమం, రాష్ట్ర ప్రజల కార్యక్రమం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల కార్యక్రమం. ఇది రాష్ట్రంలో 1,05,00,000 మందికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ఒక లాంచింగ్ కార్యక్రమం. అది సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన పర్యటన ముఖ్యమంత్రికి కాదు. కాబట్టి అలాంటి ప్రస్తుతానికి ఏముండయి. ప్రస్తుతానికి ఓన్లీ తెల్ల రేషన్ కార్డులు 1,05,000 మందికి లాంచింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ రెడ్డి గారు ఈ ఏర్పాట్లు చూస్తాం. మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, ఈ వీక్ మినిస్టర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించిన పెండింగ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సుబ్బుమాదిగ డిమాండ్ చేశారు. నర్సారావుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన స్వయం ఉపాధి, ఆర్థిక సహాయం, రుణ సబ్సిడీ పథకాల నిధులు విడుదల కాకపోవడంతో అనేక మంది ఎస్సీ యువత, పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
బ్యాంకు రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు పెంపు పొందేందుకు అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ కు తగిన బడ్జెట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న సబ్సిడీలు, ఆర్థిక సహాయాన్ని తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ఎస్సీ యువత కోసం కొత్త స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించాలని సూచించారు. పథకాల అమలులో పూర్తి పారదర్శకత పాటించాలని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు పథకాలపై అవగాహన కల్పించి దరఖాస్తులు స్వీకరించాలని కోరారు. రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసిండు. కొన్ని దళిత వర్గాలకు సంబంధించినటువంటి పథకాలు నిర్వీర్యం చేసి ట్రాన్స్పరెంట్గా అన్ని వర్గాలకు వేస్తున్నానని చెప్తున్నటువంటి గత ప్రభుత్వం, మరి అదే పందాలో మరి ఈ ప్రభుత్వం నడుస్తుందని నేను అడుగుతా ఉన్నా. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువనేత నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు. ఏదైతే దళితులకు సంబంధించినటువంటి 26 పథకాలు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి ఏదైతే దళితులకు సంబంధించినటువంటి 26 పథకాలు ఆపేసిండో అవి మొత్తం యాక్టివ్ చేస్తానని మాట ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి ఇవాళ సమాధానం చెప్పాలని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి సప్లాను ఇవాళ ఏమైపోయిందో నేను అడుగుతా ఉన్నా. మరి భూమి కొనుగోలు పథకం కింద ఇవాళ ప్రభుత్వ భూమి ఏదైతే పేద వర్గాలకు ఇవ్వాల్సినటువంటి భూమిని మరి ఇవాళ ఎవరు ఆధీనంలో ఉన్నదని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఏదైతే పేద వర్గాలకు సంబంధించినటువంటి పథకాలు మొత్తం ఇవాళ యాక్టివ్ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంకు ఉన్నదని, భవిష్యత్తులో మరి దీని మీద చర్యలు తీసుకోకపోతే మరి నిధులకు సంబంధించినటువంటి వాటి కానీ మరి పేద వర్గాలకు సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం కానీ వీటి మీద భవిష్యత్తులో నిజంగా ప్రభుత్వం జోక్యం చేసుకొని ముందుకు తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో మరొక సమరబేరి పల్నాడు నుంచే మొదలు పెడతామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాము. జై భీమ్, జై జీవన్, జై బ్రహ్మయ్య మాదిగ. ఓకే. డిఎస్సి 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ బద్వేల్లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. నియామకాలపై సిబిఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు యువనేత దేవసాని ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్జీఓ కాలనీలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ర్యాలీ ప్రారంభమైంది. అయితే ర్యాలీకి అనుమతులు లేవంటూ పోలీసులు అడుగడుగున అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అడ్డుకున్నప్పటికీ ర్యాలీ కొనసాగించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించారు. డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని నాయకులు స్పష్టం చేశారు.
మేము ఆపట్టకుండా బ్లాక్ చేస్తున్నాం. డిఎస్సిలో జరిగిన అవకతవకలు, జరిగిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తామన్న సదుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు బద్వేల్లో విద్యార్థి నాయకుడు శ్రీ ఆదిత్య రెడ్డి గారి ఆధ్వర్యంలో నాతో పాటు పాల్గొన్న మా ఎమ్మెల్యే గారు శ్రీ గోవింద్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు గోవింద్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు సుధమ్మ గారు, అలాగే పాల్గొన్న వివిధ పార్టీకి సంబంధించిన జిల్లా నాయకులు, అలాగే మండల నాయకులు, గ్రామ నాయకులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నా. సో పత్రికా విలేకరులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నా. సో ఈ మెగా ర్యాలీ ప్రజల కోసం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమేం కాదు. నాకు పిల్లలు లేరు, జగన్మోహన్ రెడ్డికి పిల్లలు మెగా డిఎస్సి రాసిన వాళ్ళు లేరు. కానీ ఇది ప్రజలకు అన్యాయం జరిగింది, నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో మనం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. నిజంగా అర్హత కలిగిన నిరుద్యోగులకు అందరికీ రావాల్సిన ఉద్యోగాలు 10 లక్షలకు, 15 లక్షలకు, 20 లక్షలకు అమ్ముకున్న పరిస్థితి ఉందని చెప్పేసి దానికి ఆడియో టేపులు, వీడియో టేపుల ద్వారా మనందరికీ కూడా బహిర్గతం చేసినా కూడా ఈ ప్రభుత్వం చీమ కుట్టినట్టుగా లేకుండా, దున్నపోతు పైన వానబడినట్టుగా వాళ్ళందరూ కూడా దీన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. దాదాపు 1.5 సంవత్సరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తర్వాత మిగతా సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు, తర్వాత నిరుద్యోగులు అందరూ కూడా వెలిగెత్తి చాటినా కూడా ఇంత అన్యాయం జరిగింది. సో తప్పకుండా ఈ మెగా డిఎస్సీని రద్దు చేయండి, మళ్ళీ మెగా డిఎస్సీ జరపండి, అన్యాయం కాకోకుండా నిరుద్యోగులందరినీ కూడా కాపాడండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బుల్డోజ్ చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి అంతా కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని తప్పకుండా, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున దీనిపైన నిరసనలు వ్యక్తం చేసినా కూడా ఈ ప్రభుత్వం చీమ కొట్టినట్టుగా లేకోకుండా దానికి సంబంధించిన పోలీసులతోనూ మిగతా అధికారులతోనూ అడ్డుకునే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అందరికీ కూడా తెలిసిన విషయమే అన్నమాట. రాష్ట్ర వ్యాపితంగా ఈ రకంగా అడ్డుకునే పరిస్థితి, ఇది అడ్డుకుంటే ఆగేది కాదు. ఈ ఉద్యమం ఖచ్చితంగా కూడా ఇది ప్రజల కోసం చేస్తున్న ఉద్యమం, ప్రజలతో భాగస్వామ్యంలో చేస్తున్న ఉద్యోగం, నిరుద్యోగుల భాగస్వామ్యంతో చేస్తున్న ఉద్యోగం, యువకులు భాగస్వామ్యంతో చేస్తున్న ఉద్యమం. ఈ ఉద్యమాన్ని తప్పకుండా ఇది ఆపుతే ఆగే ఉద్యమం కాదు. ఖచ్చితంగా ఇది ఇంకా ద్విగుణీకృత ఉత్సాహంతో ఇంతకంటే పెద్ద ఎత్తున ఊవెత్తున లేచి ఉద్యమం సాగే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందో మెగా డిఎస్సీ మళ్లీ జరపాలి అని చెప్పి. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో స్పందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి సమాధానం ఇచ్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని ప్రతిపక్ష సభ్యులు స్పష్టం చేశారు. విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం సభలో వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. చర్చ పూర్తయ్యే వరకు, ప్రభుత్వం సమాధానం ఇచ్చే వరకు సభ్యులు సభలోనే ఉండాలని కోరారు. Very clearly made to the opposition is, while the discussion and the reply is being made, they should not create any disturbances to distract the House or to prevent the statement of the Honorable Home Minister. They must listen to the reply of the Home Minister and the government. Once discussion begins, we must have threadbare discussion. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి భారతీయుడు తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. కులం, మతం, ప్రాంతం అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాన్ని గౌరవంగా ప్రదర్శించాలని సూచించారు. ఆగస్టు 14న హర్ ఘర్ తిరంగా యాత్రలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ప్రజలు పెద్ద ఎత్తున స్వీకరించాలని అన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ప్రజలు కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. అందరూ కూడా జరుపుకోవాలి. రానున్న 15 ఆగస్టు మనకు స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా ఇది ప్రతి ఒక్కరు కూడా వారు స్వచ్ఛందంగా వారి ఇంటి మీద ఈరోజు జరిపి 14వ తారీఖు నాడు ట్యాంక్ బండ్ వద్ద చాలా పెద్ద ఎత్తున తిరంగా యాత్ర జరుగుతుంది. పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా భారతదేశం కోసము వికసిత భారత్ కావాలనేటటువంటి ఆలోచనతో
అందరం కూడా భారతదేశం యొక్క ఏదైతే శక్తిని ఏతుందో, భారతదేశం యొక్క ఐక్యతను ఏతుందో మనం ప్రపంచానికి తెలియజేయడానికి ఈ తిరంగ యాత్రలో పాల్గొనాలని చెప్పేసి కూడా నేను హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను. బోనాల పండుగను రాజకీయ అంశంగా మార్చవద్దని ఎమ్మెల్యే శ్రీనివాస్ సూచించారు. బీజేపీ నేత బండి సంజయ్ మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచే బోనాల పండుగను అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు. పండుగ సందర్భంగా ప్రభుత్వం ఆలయాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సంప్రదాయ పండుగలను రాజకీయ వివాదాలకు ఉపయోగించడం సరికాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రయోజనాల కోసం సమాజంలోని వివిధ వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం కాంగ్రెస్ పార్టీ విధానం కాదని అన్నారు. ప్రజలను విభజించే రాజకీయాలకు దూరంగా ఉండాలని అన్ని పార్టీల నాయకులకు సూచించారు. కార్యక్రమం చేస్తుంటే అభినందించాల్సింది పోయి ఈరోజు బోనాల పండుగను కూడా అడ్డు పెట్టుకుని మత రాజకీయం చేయడం శోచనీయమైన మాట ఈ సందర్భంగా చెప్తూ, నిజంగా మీకు చేతనైతే తెండి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు, గుళ్ళు గోపురాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో నిధులు తీసుకుని వచ్చి పాల్గొనాలి. బోనాల పండుగను అడ్డు పెట్టుకుని కూడా రాజకీయం చేసేటువంటి సంస్కృతి ఏమాత్రం మంచిది కాదని అడుగుతుంది. రౌడీయిజం చేస్తే సహించం, ప్రజలకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు. గ్యాంగ్ వార్లను పూర్తిగా అరికట్టామని సీఎం చంద్రబాబు వెల్లడి. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు హెచ్చరిక. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని సీఎం చంద్రబాబు. రేవంత్ సోదరుడికి భూమి కట్టబెట్టారంటూ బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు. రావిర్యాల భూమి వ్యవహారంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్. షెల్ కంపెనీ పేరుతో భూమి లావాదేవీలు జరిగాయంటూ బీఆర్ఎస్ నేతల ఆరోపణ. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరవేయాలని బండి సంజయ్ పిలుపు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బండి సంజయ్ విజ్ఞప్తి. దేశ ఐక్యతకు త్రివర్ణ పతాకం ప్రతీక అని పేర్కొన్న బండి సంజయ్. బద్వేల్లో డీఎస్సీపై వైసీపీ భారీ ర్యాలీ. పోలీసులతో తీవ్ర ఉద్రిక్తత. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలని వైసీపీ నేతల డిమాండ్. డీఎస్సీ వివాదంపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి